ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈ నెల 13వ తేదీన తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. దాదాపు 35,000కు పైగా మొత్తం కూడా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 2,70,000కు పైగా పోలింగ్ సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియలో మొత్తం కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఈ సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియతో పాటు బయట జరుగుతున్న పరిణామాలపై కూడా నిఘా పెట్టాలని చెప్పి ఏర్పాటు చేయడం. మొత్తం ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఈవీఎంలు మొరాయించిన వెంటనే సాంకేతిక సిబ్బంది తక్షణమే స్పందించి ఎలాంటి అవాంతరాలు చేయకుండా చేసుకోవాలి. అదేవిధంగా రాజకీయ నాయకుల ప్రచారాలను కూడా పసిగా కన్నేసి చూడాలని చెప్పి సీఓ చెప్పడం జరిగింది. మొత్తం కూడా 17 లోక్సభ స్థానాల్లో ఈ ఎన్నికల ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించేందుకు వికాస్ రాజ్ ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం కూడా రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే ఓరాఓరిగా ఆయా నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేపట్టారు. అదేవిధంగా కొన్ని నిషేధాలలో భాగంగా ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం రాష్ట్రంలోని మద్యం షాపులన్నీ కూడా బంద్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆనంద్, ఓకే రామ్, మరి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి ప్రయాణికుల కోసం అంటే బస్సు సౌకర్యాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉందా? పెంచే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా? అంటే గతంలో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగిన మాదిరిగానే ఈ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తారు. అంటే రాజకీయ నాయకులు కూడా ఎక్కువ మంది ఓటర్లను ఓటింగ్ లో పాల్గొనేలా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనేలా కూడా రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తారు. దాంతో పాటు బస్సు సౌకర్యాలు కూడా ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ర్యాపిడో లాంటి సంస్థలు కూడా కొన్ని పట్టణాలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో ఉచిత ప్రయాణం అని కూడా ఒకటి వార్తలు వస్తా ఉన్నాయి. ఇంకా అధికారికంగా మాత్రం దీన్ని ఎవరు ధృవీకరించడం లేదు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఇటు ఎన్నికల సిబ్బంది కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం పగడ్బందీ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కొన్ని ప్రధాన కేంద్రాల్లో ఈ ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడి నుంచి ఈ ప్రధాన కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ స్టేషన్లకి రేపు మధ్యాహ్నం తర్వాత ఈవీఎంలను తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. థ్యాంక్ యూ రామ్.